చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో అక్రమంగా తరలిస్తున్న పొగాకు సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు యాదమరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈశ్వర్ మరియు సిబ్బంది వరిగపల్లి జంక్షన్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుండి తిరుపతి వైపు వెళ్తున్న టాటా ఇంట్రా పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహన డ్రైవర్ నదీం పాషా, అతనితో పాటు ఉన్న తబ్రేజ్ వాహనంలో పొగాకు సరుకును తరలిస్తున్నట్టు తెలిపారు. విచారణలో ఈ సరుకు బెంగళూరుకు చెందిన యజమాని యోగేష్ ఆదేశాల మేరకు లోడ్ చేయబడిందని, తిరుపతిలో అతను సూచించిన ప్రదేశంలో డెలివరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. అయితే సరుకు రవాణాకు సంబంధించిన ఎలాంటి బిల్లులు, పత్రాలు తమ వద్ద లేదని వారు చెప్పడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా మొత్తం 93 సంచులు లభించాయి. ప్రతి సంచిలో 62 ప్యాకెట్ల చొప్పున ఒక్కో ప్యాకెట్లో 13 పౌచ్లు ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పొగాకు సరుకుకు మొత్తం విలువ 8,96,496గా అంచనా వేయబడింది. సరైన రవాణా పత్రాలు లేకపోవడంతో తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆకస్మికంగా యాదమరి పోలీస్ స్టేషన్ దర్శించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను వినియోగించడం, అక్రమంగా రవాణా చేయడం, సరైన పత్రాలు లేకుండా సరఫరా చేయడం లేదా పాఠశాలల సమీపంలో విక్రయించడం వంటి చర్యలపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించిన పక్షంలో వారికి విలువైన గోప్యంగా ఉంచబడతాయని పోలీసులకు తెలిపారు.